సుదీప్ మ్యాక్స్ మూవీ నాకు తెలిసి మ్యాక్సిమం ఈ మూవీ ఈ రోజే రిలీజ్ అయింది. మరి అంతకంటే ముందే మూవీ రివ్యూస్ ఎలా వచ్చాయనే విషయం అయితే నాకు తెలియదు. సరే అది పక్కన పెట్టేసేయండి. ఇంకా ఈ సినిమా అయితే మంచి చాలా మిక్స్డ్ టాక్ వస్తుంది. ఏంటంటే చాలామంది బ్లాక్ బస్టరు, హిట్టు, యావరేజు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, అసలు ఒరిజినల్ రివ్యూ మనం మాట్లాడుకుందాం రండి. ఈలోపు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. నా ఛానల్ కొత్త ఛానల్ ఫ్రెండ్స్, ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టి కొంచెం సపోర్ట్ చేయండి. 1000 సబ్స్క్రైబర్ దగ్గరగా ఉంది. మీరు హెల్ప్ చేస్తే రీచ్ అయిపోద్ది. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే అర్జున్ అక్షయ ఇతను ఏంటంటే 2 months 3 months బ్యాక్ అనమాట. అతను సస్పెండ్ అవుతారు అనమాట. సస్పెండ్ అయిన 2 months తర్వాత 3 months తర్వాత మళ్ళీ కొత్త స్టేషన్లో రిపోర్ట్ చేస్తారనమాట. రిపోర్ట్ చేసిన రోజు ఏం జరిగింది, ఆ రోజు నైట్ అంతా ఏమైంది, ఒకరోజు నైట్ మొత్తం కూడా ఒక డార్క్ థీమ్లో, నైట్ థీమ్లో అంటే లైట్స్ ఉంటాయి చాలా ప్రాపర్గా కరెక్ట్గా అన్నీ కనపడుతూ ఉంటాయి లైట్స్తో. కాకపోతే డార్క్ థీమ్ ఉంటుంది, బట్ ఎక్సలెంట్గా అంటే ఫైట్స్ కానీ ఆ విజువాలిటీ కానీ అంటే ఎవరి కోసం ఫైట్ చేస్తున్నాడు మనోడు, ఎందుకోసం ఫైట్ చేస్తున్నాడు, ఎవరితో ఫైట్ చేస్తున్నాడు, పొలిటీషియన్స్తో, రౌడీస్తో ఎందుకు ఫైట్ చేస్తున్నాడు, ఆ రోజు అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది బేసిక్ కాన్సెప్ట్. లిటరలీ చెప్పాలంటే ఫైట్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. కిచ్చా సుదీప్ని చాలామంది కూడా ఒక విలన్ రోల్లోనే ఊహించుకొని ఉంటారు చాలామంది. ఒక హీరో రోల్లో మంచి మంచి ఫైట్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ అయ్యా బాబోయ్ ఆ వైలెంట్గా ఎవరు ఇంతవరకు ఊహించుకొని ఉంటారో అలా ఊహించుకొని ఉంటారో ఒక్కసారిగా విలన్ రోల్లో కానీ ఆ హీరో రోల్లో బీభత్సమైన యాక్షన్స్తో కనపడంగానే ప్రతి ఒక్కరు హై ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అరే మనం అనుకున్న కిచ్చా సుదీప్ వేరు, ఇక్కడ ఉన్న కిచ్చా సుదీప్ వేరు కదా రా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది చాలామందికి. దానివల్ల ఏంటంటే మూవీ వేరే హై ఎలివేషన్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. పెద్ద పెద్ద ఫైట్స్తో కానీ ఆ డైలాగ్స్తో కానీ చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మాస్ డైలాగ్స్, మాస్ ఫైట్స్. కిచ్చా సుదీప్ని డిఫరెంట్గా చూస్తారు అందరూ కూడా, చాలా బాగుంటుంది. ఓన్లీ ఒక నైట్ మొత్తం జరుగుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది బేసిక్ కాన్సెప్ట్ సినిమా చూసి తెలుసుకోండి. నన్ను అడిగితే 1 time అయితే హ్యాపీ చూసేయచ్చు ఫ్రెండ్స్. ఇంక ఈ సినిమా ఫ్యామిలీతో చూడవచ్చా లేదంటే ఫ్యామిలీతో చూడవచ్చు. కొన్ని మాస్ ఫైట్స్ ఉంటాయి, అవి మీకు ఫ్యామిలీస్తో చిన్నపిల్లలకి కొంచెం ఓకే అనుకుంటే చూసేయండి, లేదంటే వదిలేసేయండి. ఓకేనా? ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ కూడా కొట్టేసేయండి. థ్యాంక్ యూ.